రామాయంపేట పట్టణంలోని 44వ జాతీయ రహదారి వై జంక్షన్ తరచూ ప్రమాదాలకు నిలయంగా మారుతోందని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రామాయంపేట పట్టణంలోని 44వ జాతీయ రహదారి వై జంక్షన్ తరచూ ప్రమాదాలకు నిలయంగా మారుతోందని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నాయకులు వై జంక్షన్ ను మూసివేశారు. అయితే సమాచారం ఇవ్వకుండా జంక్షన్ ను ఎలా మూసివేస్తారని పోలీసులు బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలాంటి ప్రమాద హెచ్చరికలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రహదారిని మూసివేయడం సరికాదని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వై జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు ఎంపీ రఘునందన్ రావు సహకారంతో బ్రిడ్జి నిర్మాణానికి 49 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించే వరకు జంక్షన్ ను మూసివేసి ప్రమాదాలను నివారించాలని కోరారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని సిఐ సైదా నాయకులకు తెలిపారు. త్వరలోనే వై జంక్షన్ మూసివేతపై ప్రజలకు అవగాహన కల్పించి అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని చెప్పారు. అప్పటి వరకు నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించారు.